హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ వ్లాగ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చక్కగా ఉన్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగున్నారని అనుకుంటాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కుంకుమ కెమికల్ లేకుండా ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలి అనేదాన్ని నేను ఈరోజైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. కుంకుమ అనేది ఆడవారు ముఖ్యంగా పెట్టుకునే కుంకుమ శుభకార్యాలకు ఉపయోగిస్తారు. అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. కుంకుమ అనేది చాలా ముఖ్యమైనది. ఈ కుంకుమ బయట అయితే చాలా కెమికల్గా మనకి వస్తుంది కాబట్టి ఎలాంటి కెమికల్ లేకుండా ఇంట్లో కుంకుమని ఎలా మనం రెడీ చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను. దానికోసం మీరు స్వచ్ఛమైన పసుపుని తీసుకోండి. స్వచ్ఛమైన పసుపు ఎందుకు అంటున్నానంటే, మీరు కుంకుమ కోసం పసుపు కొమ్ముల్ని దంచి తీసుకుందైతే ఇంకా మరీ మంచిది. లేదు అంటే అది అనుకూలంగా లేని వాళ్ళు ఏం చేస్తారు, కామన్‌గా పసుపు ప్యాకెట్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఏదైనా మంచి క్వాలిటీ పసుపు ప్యాకెట్‌ని తీసుకోండి. నేను ఇక్కడైతే ఒక పసుపు ప్యాకెట్‌ని తీసుకున్నాను. ఈ పసుపు ప్యాకెట్‌లో కుంకుమ ఎలా రెడీ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు సరిపడా అంటే కుంకుమ మనకి ఎంత కావాలో అంత పసుపునైతే ఇక్కడ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ వంట సోడాని తీసుకోండి. వంట సోడాని మినిమమ్‌గా ఇక్కడ తీసుకున్న మోతాదానికి ఒక 2 స్పూన్లు వంట సోడా అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 2 స్పూన్ల వంట సోడానైతే మనం ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్ల వంట సోడాని వేసి బాగా కలపాలనమాట. కొంతమంది కుంకుమ నుదుటిన పెట్టుకున్నప్పుడు దానివల్ల వాళ్ళకు కెమికల్‌గా ఉన్న కుంకుమ అయితే అందువల్ల పెట్టిన దగ్గర మీకు కొన్ని ర్యాషెస్ కానీ, అలాగే పడకుండా ఉన్నప్పుడు అక్కడ బ్లాక్‌నెస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటి కెమికల్ ఉన్న కుంకుమని వాడుకున్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మధ్యలో కుంకుమ పెట్టిన తర్వాత మనం కడిగేసినా కూడా పోవట్లేదు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేకుండా ఇలా ఈజీగా ఇంట్లో అయితే రెడీ చేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోండి. ఫుల్ నిమ్మకాయ సరిపోతుంది. ఒక పెద్దది చూసి మరి అంత చిన్నది కాకుండా ఈ కుంకుమకి సరిపోయేంత ఒక మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకొని దాంట్లో విత్తులు లేకుండా రసాన్ని ఒక వేరే బౌల్‌లో పిండేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ విత్తులన్నీ తీసేసే విధంగా రసాన్ని ఒక వేరే ఎక్స్‌ట్రా బౌల్‌లో పిండేసుకుంటున్నాను. మన నుదిటిన కుంకుమ పెట్టగానే ఆ కళ వచ్చేదే వేరండి. కాబట్టి ప్రతి ఒక్కరు కుంకుమని ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కాబట్టి అది కెమికల్‌గా లేకుండా ఇలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలా ఈజీగా రెడీ చేసుకున్నట్టయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలా ఈజీగా రెడీ చేసుకోండి. ఇలా నిమ్మరసం అంతా నేను బౌల్‌లోకి మొత్తం పిండేసాను. పిండేసిన తర్వాత ఈ నిమ్మరసాన్ని ఈ పసుపులో మొత్తం కలిపేసుకోవాలనమాట. అంటే మనం ఒక నిమ్మకాయ తీసుకున్నాం కదా! ఆ నిమ్మకాయ రసం మొత్తం కొద్ది కొద్దిగా వేస్తూ పసుపుని మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి. కుంకుమని కనుబొమ్మల మధ్యలో ఎందుకు పెట్టుకుంటారు అంటే, అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. మనం రోజు కుంకుమని పెట్టడం ద్వారా ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయ్యి మనకి ఎప్పుడు పాజిటివ్‌గా బాడీ అంతా ఉంటుంది కాబట్టి కుంకుమని కనురెప్పల మధ్యలో పెట్టుకుంటాం అనమాట. మనకు పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా కూడా నుదుటిన కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉండాలి. అలాగే చూసే వాళ్ళ కళ్ళు మన పైన పడకుండా కుంకుమ పెట్టుకున్నట్టయితే వాటిపైన పడి వాళ్ళ దృష్టి అనేది మన పైన పడకుండా ఉంటుంది కాబట్టి కుంకుమ అనేది ప్రతి ఒక్కరు పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి కుంకుమని మనం ఇలా చేసుకున్నట్టయితే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. ఇలా నేను నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇదైతే బాగా మిక్స్ అయ్యేలా చేస్తున్నాను. ఈ వీడియోని నేను చాలా ఫాస్ట్‌గా అయితే చేసేసాను. మీరు ఇక్కడ స్కిప్ చేసుకొని చూసినా పర్వాలేదు. ఎందుకంటే నేను ఈ వీడియోని ఎక్కడ స్టాప్ చేయకుండానైతే నేనైతే కంటిన్యూ చేశాను. ఎందుకంటే మరి వేరేది ఏదైనా కలిపారేమో అని మీకు ఎలాంటి డౌట్ ఉండకూడదు అనేసి ఈ వీడియో చాలా ఫాస్ట్ అయితే చేశాను. ఈ ఈ కొద్ది టైం వీడియో అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. అయితే స్కిప్ చేసి చూసే వాళ్ళకైతే వీడియో క్లియర్‌గా అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ పసుపు మనకి కుంకుమ క్వాలిటీలోకి వచ్చేస్తుందనమాట. మెల్లిమెల్లిగా అది రెడ్‌గా అయిపోతూ ఉంటుంది. మీరు గమనించండి. నేను వీడియోని స్టాప్ చేయకుండా అయితే చేశాను కాబట్టి నెమ్మదిగా కుంకుమ కలర్ అయితే మారిపోతుంది. సారీ, పసుపు కలర్ అయితే మారిపోతుంది. అందుకని కుంకుమ చివరి వరకు చూస్తే మనకి కుంకుమ కలర్ అయితే వచ్చేస్తుంది. మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు అర్థమవుతుందనమాట ఇక్కడ.
చూస్తున్నారు కదా, కుంకుమ కలర్ అయితే వచ్చేసింది మనకి. ఇలా రెడ్ కలర్ అయిపోయింది. నేను మొత్తం బాగా కలిపేసాను. మీరు ఈ నిమ్మరసాన్ని తర్వాత వంట సోడాని వేసుకున్న తర్వాత కలపడం ముఖ్యం దీన్ని. ఎంత బాగా ఎక్కువగా కలుపుకుంటే మనకి కుంకుమ రెడ్ కలర్‌లోకి రావడానికి టైం పడుతుంది కాబట్టి, దీన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత మనకి కుంకుమ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఇది రెడీ అయింది కదా! ఇది రెడీ అయిన తర్వాత దీన్ని మనకి ఫ్యాన్ గాలి కింద గానీ కాస్త రూమ్ టెంపరేచర్‌లో కానీ కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో నిమ్మకాయని రసాన్నయితే పిండుకున్నాం కదా! ఇది పచ్చిదనం పోయే వరకు కాస్త అయితే ఆరనివ్వాలి. మనకి ఒట్టిగా అవుతేనే మనం స్టోర్ చేసుకుంటాం కదా కుంకుమ. అలాంటప్పుడు కుంకుమ అనేది స్టోర్ చేసుకున్న విధానంలో ఖరాబ్ అవ్వకుండా ఇలా డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కాబట్టి దీన్ని పచ్చిగా ఉండకూడదు అంటే కాసేపు దీన్ని వదిలేయాలి. ఆరేంత వరకు వదిలేసుకోవాలనమాట. ఇలా రెడీ అయిపోయిన కుంకుమని నేను వేరే ప్లేట్‌లోకి వేసి కాసేపయితే ఆరబెట్టాను. ఇలా ప్లేట్‌లో వేసి నేను కాసేపు అంటే ఒక 30 నిమిషాలంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా వదిలేసాను ఫ్యాన్ గాలికి. అలా ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత కలర్ కూడా చాలా మారిపోతుంది. మీరు గమనించండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో కూడా. చూస్తున్నారు కదా! నేనైతే 30 మినిట్స్ తర్వాత కుంకుమ అయితే మొత్తం ఆరిపోయిన తర్వాత మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఎలాంటిది నేనైతే యాడ్ చేయలేదు. అంటే ఎలాంటి కెమికల్ యాడ్ చేయలేదు. నేను యాడ్ చేసింది కేవలం వంట సోడాని ఒక్క నిమ్మకాయని యాడ్ చేశాను. పూర్తిగా కుంకుమ పచ్చిదనం పోయిన తర్వాత ఒట్టిగా అయిన తర్వాత దీన్ని మనం రెగ్యులర్‌గా కుంకుమ బౌల్ ఉంటుంది కదా! దాంట్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది మీరు పెట్టుకున్నట్టయితే నుదిటిన ఎలాంటిగా దురద ఉండదు. అక్కడ ర్యాషెస్ రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ కుంకుమ జార్‌లోకి దీన్ని స్టోర్ చేసేస్తున్నాను. ఇలా ఈజీగా మీరు ఇంట్లో రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి నేచురల్‌గా చేసే వీడియోస్ నా ఛానల్‌లో ఇలాగే మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చి చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే ఫేస్‌బుక్ మీకు లింక్ అయితే ఇక్కడ నేను నా ఛానల్‌లో ఉంది. దాన్ని చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక అక్కడ కూడా లైక్ చేయండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదండి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. బాయ్.